హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో క్విక్గా తయారు చేసుకుని ఒక స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే అటుకులతో గుంట పొంగనాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఇలాగా సింపుల్గా ఇన్స్టెంట్గా అటుకులతో పొంగనాలు వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. అటుకులు మందంగా ఉన్నవైనా పర్వాలేదు, పలుచగా ఉన్న అటుకులైనా పర్వాలేదండి. ఈ అటుకులను అయితే 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అటుకుల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఈ రవ్వ యాడ్ చేయడం వల్ల ఇంకా క్రిస్పీగా వస్తాయండి. తర్వాత 1 కప్పు అటుకులకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి, లేదా 1/2 కప్పు వేసుకున్నా సరిపోతుంది. ఈ పెరుగునంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. ఈలోపు అటుకులు, బొంబాయి రవ్వ అంతా కూడా బాగా నానిపోతుంది పెరుగులో. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత మూత తీసి చూద్దాము. ఈ అటుకులు, బొంబాయి రవ్వ అంతా కూడా పెరుగుని పీల్చుకొని ఇక్కడ చూడండి ఇలా థిక్గా తయారైపోయింది మిశ్రమం అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి సెమీ థిక్గా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగే గట్టిగా కూడా ఉండకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతటిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ముందుగా అయితే సన్న ముక్కలుగా తరిగినటువంటి 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను ఇలాగ తరిగి వేసుకుందాము. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకుందాము. చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. మీకు ఇష్టమైతే ఇందులోకి క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. పిల్లలకి చేసి పెట్టాలనుకుంటే హెల్తీగా మనం వెజిటబుల్స్ని తురిమి వేసుకున్నా సరిపోతుందండి. అంటే క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ లాంటివి మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అంతే, బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపే నేను స్టవ్ మీద ఇలాగ పొంగనాల పెన్నం పెట్టుకొని బాగా వేడి చేశాను. పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఈ గుంటలలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క గుంటలోనూ కొద్దిగా అంటే 1 టేబుల్ స్పూన్ పైన ఈ పిండిని వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ ఫిల్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా అన్ని గుంటల్లోనూ బ్యాటర్ని ఫిల్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పైన పిండి అనేది కాస్త ఆరి ఉంటుందండి, అంటే పచ్చిగా లేకుండా. అలాంటి టైంలో మరి కొద్దిగా ఆయిల్ని పైనుంచి వేయాలి. మరలా మూత పెట్టేసి ఇంకొక 3 నిమిషాలు ఉడికించుకుందాము. మొత్తంగా 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని అటువైపు ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ 70% వరకు ఉడికిపోయి ఉంటుందండి. అడుగు భాగము ఒక 2 నిమిషాల పాటు ఉడికించితే సరిపోతుంది. ఇలాగ అన్నిటినీ కూడా ఫ్లిప్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఈ గుంట పొంగనాలు మనం రెగ్యులర్గా చేసుకునే పొంగనాల కంటే కూడా కమ్మగా ఉంటాయి. ఎందుకంటే ఇందులోకి మనం పెరుగు యాడ్ చేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. రెండో వైపుకి ఫ్లిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా 2-3 నిమిషాల పాటు ఉడికించాం కదా, ఆ తర్వాత చూస్తే ఈ పొంగనాలు అనేవి రెడీ అయిపోయి రెండో వైపు కూడా బాగా వేగాయి చూడండి. ఇప్పుడు వెంటనే వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ గుంట పొంగనాలని చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా పిల్లలకి హెల్తీగా హైజీనిక్గా చేసి పెట్టొచ్చండి. టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంటాయి. పిల్లలకి బాగా నచ్చుతాయండి. వాళ్ళకి నచ్చిన టమాటో కెచప్తో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు అయితే ఇంట్లో ఉన్న చట్నీలతో తినచ్చు. అంటే పల్లీ చట్నీ, అల్లం చట్నీ, లైక్ కొబ్బరి చట్నీ ఇలాంటి వాటితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ గుంట పొంగనాలను మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకి 2 రకాలుగా కూడా తినొచ్చండి, మీకు నచ్చిన విధంగా. చాలామంది అటుకులతో చేసుకునే రెసిపీస్ బాగా వేడి చేస్తాయని నాకు కామెంట్స్లో అడుగుతున్నారండి. అలా ఏమీ లేదు. మనం ఇందులోకి పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం కదండి, చలవ చేస్తుంది కాబట్టి వేడి ఏమీ చేయదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. ఈ స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.